తమిళ్లో చెల్లెళ్ళు తప్పిపోయిన కుమారుడికి కావాల్సింది ఏంటో తెలుసా? బ్రేక్లు వేసి నాన్నొద్దు. సరే నాన్నొద్దు, వెళ్ళిపోవచ్చు కదా. నాన్నొద్దు కానీ నాన్నది మాత్రం కావాలి. సెల్ఫిష్నెస్. చాలామంది ఇదే మార్గంలో వెళ్తున్నారు. కొంతమంది ఫ్రెండ్షిప్ అంటారు, స్నేహం అంటారు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు అడుగుతున్నాను, నీ పాకెట్లో పైసా లేదు, ఎంతమంది నీకు స్నేహితులుగా ఉంటారు? టీ కూడా కొనిపెట్టలేవు, ఎంతమంది నీకు స్నేహితులుగా ఉంటారు? అదే నీ పాకెట్లో, నీ పర్సులో పచ్చనోట్లు ఉన్నాయి, ఎంతమంది నీ చుట్టూ ఉంటారు? బెల్లం ఉన్న చోటే ఈగలో. ఇప్పుడు ఆ ఈగలు వచ్చినాయి అంటే దేనికోసం వచ్చినాయి? నువ్వేదో మంచోడువనా? లేదండి, పచ్చనోట్లు ఉన్నాయని. ఇప్పుడు వాళ్ళు నిన్ను కోరుకున్నది నీ దగ్గరకు వచ్చింది, నీ చుట్టూ తిరుగుతుంది. దేనికోసం వచ్చి తిరుగుతున్నారు వాళ్ళు? నీ దగ్గర బెల్లం ఉంది కాబట్టి ఆ బెల్లం అయ్యేంత వరకు, ఆ బెల్లం కరిగిపోయేంత వరకు నీ దగ్గరే ఉంటారు వాళ్ళు. అడుగుతున్నా, ఈ స్నేహం నిజమైన స్నేహమేనా?